ಹರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. జీవులందు రెండు రకాలైనటువంటి వైవిధ్యం ఉన్నది అని వెనుకటి శ్లోకంలో చెప్పుకున్నాం. క్షర అక్షర విలింగ సలింగ సృజ్య అసృజ్య అనే భాగాతో రెండు రీతులు ఉన్నారు అని చెప్పిన తర్వాత ఈ పంచభేదాలను మర్చిపోకూడదు. ఈ పంచభేదాలను ఎప్పుడూ మనం స్మరించాలి. దీని యొక్క విశిష్టమైన జ్ఞానము, స్థిరమైన జ్ఞానం మనకు ఉండాలి అనే విషయాన్ని చెబుతూ ఉన్నారు. చూడండి 24వ పద్యంలో. జీవ జీవర భేద జడ జడ జీవ జడగళ భేద పరమను జీవ జడసు విಲಕ್ಷಣನು ಎಂದರಿದು ನಿತ್ಯದಲ್ಲಿ ಈ ವಿರಿಂಚಾಂಡದೊಳು ಎಲ್ಲ ಠಾವಿನಲಿ ತಿಳಿದೈದು ಭೇದ ಕಳೇವರದೊಳರಿತು ಅಚ್ಯುತನ పదవైదు శీఘ్రದಲ್ಲಿ. ఆ పంచభేదములు ఏవి అనేదాన్ని స్పష్టంగా ఈ పద్యంలో చెబుతూ ఉన్నారు. జీవ జీవర భేద, జీవులకు జీవులకు భేదం ఉన్నది, ఇది ఒకటి. రెండవది జడ జడ, ప్రతి జడ పదార్థమునకు మరొక జడ పదార్థమునకు భేదం ఉన్నది, ఇది రెండవది. జీవ జడగళ భేద, ఇది మూడవది. జీవునికి జడ పదార్థానికి భేదం ఉన్నది, ఇది మూడవది. తర్వాత 4, 5 చేర్చి ఒకే దాంట్లో చెబుతూ ఉన్నారు. పరమను జీవ జడ సువిలక్షణను. పరమను, పరమ అంటే శ్రేష్ఠుడైన ఆ భగవంతుడు, జీవ జడ సువిలక్షణను, జీవులకు జడ పదార్థములకు రెండింటి కంటే భిన్నునిగా ఉన్నాడు. అంటే ఏం చెప్పినట్లయింది? ఈశ జీవ భేదము, ఈశ జడ భేదము అని రెండు చెప్పినట్లయింది. ఈ విధంగా మొత్తానికి 5 భేదాలు. పరమను జీవ జడ సువిలక్షణను ఎందరిదు అని తెలుసుకొని నిత్యదలి ఎల్లప్పుడూ ఈ విరించాండదొడు, విరించ అంటే బ్రహ్మ, విరించాండ అంటే బ్రహ్మాండ, ఈ విరించాండదొడు ఈ బ్రహ్మాండమునందు ఎల్లా ఠావినలి అన్ని చోట్ల, ఠావు అంటే ప్రదేశము అని అర్థం, ఎల్లా ఠావినలి అంటే అన్ని ప్రదేశములందు ತಿಳಿದು తెలుసుకొని 5 భేద ఈ పంచభేదముల గురించి తెలుసుకొని కళేవరదొడు అంటే ఈ శరీరములో అచ్యుతన పదవైదు శీఘ్రదలి ఈ శరీరమునందు పంచభేదములను తెలుసుకొని ఈ దేహమునందు వాటిని చింతించి అచ్యుత అంటే చ్యుతి లేనటువంటి నాశరహితుడైన భగవంతుని యొక్క స్థానాన్ని శీఘ్రముగా పొందవచ్చు అని చెబుతున్నారు. ఎవరైతే ఈ విధంగా పంచభేద జ్ఞానాన్ని స్పష్టంగా తెలుసుకొని అనుసంధానం చేసుకొని ఆ సర్వోత్తముడైన భగవంతుని ఆరాధిస్తారో వారు శీఘ్రముగా ఆ అచ్యుతిని స్థానం, అందుకే అచ్యుత అని చెబుతున్నారు, నాశరహితుడు అని. అంటే నాశరహితుడు కనుక మనకు కూడా నాశరహితమైన స్థానాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని సూచించడానికి అచ్యుత అని చెబుతూ ఉన్నారు. అటువంటి అచ్యుతన స్థానవ, అటువంటి భగవంతుని యొక్క స్థానమైన మోక్షాన్ని, వైకుంఠాన్ని శీఘ్రముగా పొందగలము అని ఆ పంచభేదముల గురించి చెబుతూ ఉన్నారు. తరువాత ఆ భగవంతుడు పురుషోత్తముడు అని అతనికి పేరు. ఎందుకు పురుషోత్తముడు అని పేరు అతనికి అనేదాన్ని తర్వాతి పద్యంలో చెబుతూ ఉన్నారు. ఆదియల్లి క్షరాక్షరాఖ్యద్వేద అక్షరదుడు రమా మధుసూదనరుక్షరಗಳು ಪ್ರಕೃತಿ ಪ್ರಣವ ಕಾಲಗಳು ವೇದ ಮುಖ್ಯ ತೃಣಾಂತ ಜೀವರ ಭೇದಗಳ ನರಿತಿ ರಹಸ್ಯವ ಬೋಧಿಸದೆ ಮಂದರಿಗೆ ಸರ್ವತ್ರದಲ್ಲಿ ಚಿಂತಿಪುದು. చూడండి, ఆదిಯಲ್ಲಿ క్షర అక్షరాఖ్య ద్వేధ, క్షర అక్షర అని 2 రకాలుగా ఉన్నారు సమస్త చేతనులు. ఇక్కడ ఒక రకంగా చెబుతున్నారు. భగవద్గీత యొక్క 15వ అధ్యాయంలో పురుషోత్తమ యోగము అని అక్కడ చెప్పినటువంటి పురుషోత్తమ అని పేరు రావడానికి ఒక కారణాన్ని అక్కడ చెప్పారు. దానికి కొంచెం భిన్నంగా ఇక్కడ చెబుతూ ఉన్నారు. అంటే ఉద్దేశం ఒకటే, కాకపోతే చెప్పే రీతి వేరే అంతే. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే క్షర అక్షరాఖ్య ద్వేధ. ద్వేధ అంటే 2 రీతులు. సమస్త చేతనులు, చేతనం అంటే చైతన్యం కలిగిన వారు. ఎక్కడ నుండి? భగవంతుని నుండి ప్రారంభం చేసుకొని తృణాంత జీవి వరకు అందరూ చేతనులే కదా. ఈ చేతనులు 2 రకాలు, పరమాత్మనుతో కలుపుకొని మొత్తం చేతనులు 2 రకాలు. క్షర అక్షరాఖ్య. క్షర
మరియు అక్షర అని రెండు రకాల చేతనులు. క్షర చేతనులు, అక్షర చేతనులు. క్షర అంటే ఏమిటి? నాశమయ్యేవాళ్ళు అని అర్థం. నాశమయ్యేటటువంటి దేహం కలిగిన వారు. ఎవరి దేహానికి నాశం ఉన్నది? బ్రహ్మదేవుని నుండి ప్రారంభించుకొని సమస్త జీవులకు కూడా దేహనాశం ఉన్నది కదా. బ్రహ్మదేవునికి కూడా 100 సంవత్సరాల తరువాత అతడు దేహాన్ని పోగొట్టుకొని మోక్షాన్ని పొందుతాడు. ప్రస్తుతానికైతే దేహం ఉన్నది బ్రహ్మదేవునికి, ఈ ప్రకృతి నిర్మితమైన శరీరం. దానివల్ల అతనికి బంధకం కాకున్నా, ద్వేష దుఃఖాదులు ఏమీ లోపములు లేకున్నా, దోషాలు లేకున్నా ఆ దేహం అయితే ఉన్నది. ఇంకా మోక్షానికి వెళ్ళలేదు కనుక నామకే వాస్తే అంటారు కదా, ఆ విధంగా దేహం అయితే ఉన్నది బ్రహ్మదేవునికి. కనుక క్షర అంటే దేహనాశం ఉన్న వాళ్ళు వీళ్ళందరూ బ్రహ్మదేవుని నుండి మొదలు చేసుకొని అందరూ దేహనాశం కలిగిన వారు. ఇది ఒక రకం. ఇక రెండవ రకము అక్షర, దేహనాశం లేని వాళ్ళు. ఎవరు? లక్ష్మీదేవి, నారాయణుడు. ఈరోజు శుక్రవారం లక్ష్మీదేవి యొక్క స్మరణ జరుగుతోంది. లక్ష్మీనారాయణులు వీళ్ళు అక్షర అంటే నాశరహితులు, శరీర నాశం లేదు. భగవంతునికి శరీర నాశం లేదు, లక్ష్మీదేవికి కూడా శరీర నాశం లేదు. ఇది విషయం బాగా తెలుసుకోవాలి మనం. అంటే మనకు ఎలాగంటే ఇప్పుడు కనిపించేది స్థూల శరీరం అంటారు దీన్ని. ఇదే జీవుడు, దేహమే జీవుడు కాదు కదా. లోపల జీవుడు కంటికి కనిపించనంత సూక్ష్మ రూపంలో ఉన్నాడు. జీవుడు వేరే, ఆ స్వరూప దేహం వేరే, పైన ఈ స్థూల దేహం కనిపిస్తోంది. ఈ స్థూల దేహం వెళ్ళిపోతుంది. మోక్షంలో కేవలం స్వరూప దేహంతో మాత్రం మనం ఉంటాం. అలా భగవంతునికి లక్ష్మీదేవికి కూడా మన వలె ఏమైనా ఇలా జీవదేహం అని వేరే, ప్రత్యేక దేహం వేరే ఉన్నదా? లేదు. ఇది చేతనాత్మకమైన, శుద్ధ ఆనందాత్మకమైన, జ్ఞానానంద స్వరూపమైనటువంటి దేహం కలిగిన వారు. వారి దేహానికి నాశనం అనేదే లేదు. అనాది కాలం నుండి అనంతకాలం వరకు లక్ష్మీనారాయణుల దేహానికి నాశం లేదు. అది చెబుతూ ఉన్నారు. ఆదిಯಲ್ಲಿ క్షర అక్షరాఖ్య, క్షర అక్షర అనే పేరు కలిగి ద్వేధ, రెండు రకాలు ఉన్నారు. అందులో అక్షరదుడు అంటే అక్షర అనే గ్రూపులో, అక్షర అనేటటువంటి ఒక గ్రూప్ నందు ఎవరు వస్తారు? రమ, మధుసూదనరు. రమ అంటే లక్ష్మీదేవి, మధుసూదన అంటే భగవంతుడు నారాయణుడు. లక్ష్మీనారాయణులు ఇద్దరూ కూడా ఈ అక్షర అనే ఒక సమూహంలో వస్తారు. క్షరగళుడు, ఇక క్షర అనే గ్రూప్లో ఎవరు వస్తారు? ప్రకృతి, ప్రణవ, కాలగళు, వేద ముఖ్య తృణాంత జీవరు అందరూ వచ్చేస్తారు. క్షర అంటే నాశం అయ్యేటటువంటి వారు. ఎవరు నాశం అయ్యేది? అందరూ నాశం అవుతారు. ప్రకృతి నాశం అయిపోతుంది. ప్రకృతి అంటే ఇప్పుడు కనిపించే ఈ రూపంలో ఉండే ప్రకృతి నాశం అవుతుంది అని. వాళ్ళ మూల ప్రకృతి అది అనాది నిత్యమే, దానికి సంపూర్ణంగా నాశం లేదు. ఆ ప్రకృతి మళ్ళీ మూల ప్రకృతి అయి భగవంతుని ఉదరంలో ప్రళయకాలంలో ఉండిపోతుంది. రా మెటీరియల్. మూల ప్రకృతికి నష్టం లేదు. కనిపించే ఈ ప్రకృతి ఏ ప్రపంచముగా 14 భువనములుగా ఏర్పడింది కదా, దీనికి నాశం ఉన్నది. ప్రణవ, ఓంకారం, అక్షరాలకు వర్ణములు అవి నాశము లేనివి, నిత్యమైనటువంటివి కనుక వాటికి నాశం లేదు. అవి ప్రళయకాలంలో కూడా ఉంటాయి అని. ఇప్పుడు కనిపించేటటువంటి శబ్దములు అని ఉన్నాయో, ఈ శబ్దములు నాశమైపోతాయి. శబ్దములు అనిత్యములే, వర్ణములు నిత్యములు అని మన శాస్త్రం. దానికి చాలా పెద్ద వివరణ ఉంది, సమయం ఉన్నప్పుడు చెప్పుకుందాం. ప్రణవము, తర్వాత కాలము కూడా నిత్యమే, కానీ ప్రతి క్షణము పుడుతుంది, నాశిస్తుంది, పుడుతుంది, నశిస్తుంది. కనుక ఈ నశించేటటువంటి కాలం ఉన్నది, ప్రవాహముగా ఈ కాలము నిత్యమే, ఎప్పుడు ఉండేదే కాలం కదా. కాలానికి నాశం ఎక్కడుంది? కాలానికి నాశము ఆది లేదు, అంచము లేదు. కాలానికి ఆది అంటే ఎప్పుడు చెప్తాం? ఎప్పుడు ప్రారంభమైంది అంటే మళ్ళీ కాలం చెప్పాల్సిందే. కనుక కాలానికి ఆద్యంతాలు లేవు. ప్రవాహతో నిత్యమైనప్పటికీ ప్రతి క్షణము పుట్టి నశిస్తుంది కదా, ఆ రూపంలో కాలానికి నాశం ఉన్నది అనే ఒక అభిప్రాయం. తర్వాత వేదముఖ్య తృణాంత జీవర. వేద అంటే బ్రహ్మదేవుడు. వేదముఖ్య ఆ బ్రహ్మదేవుడే మొదలైన తృణాంత జీవర, తృణజీవి, చిట్ట చివరి జీవి. జీవోత్తముడైన బ్రహ్మదేవుని నుండి చిట్ట చివరి జీవి అయిన తృణజీవి వరకు వీరందరూ కూడా దేని కింద వస్తారు? క్షర అంటే నశించేటటువంటి వారి గ్రూపు. అందులో వచ్చేవాళ్ళు వీళ్ళందరూ కూడా. కేవలము అక్షర అంటే ఇద్దరే, లక్ష్మీనారాయణ ఇద్దరే. దేహముతో కూడా వారికి నాశం లేదు, ఎటువంటి వికారం లేదు. ఇక బ్రహ్మదేవుని నుండి సమస్త జీవులకు వారి స్వరూపము నిత్యమే, జీవులకు నాశం లేదు, కానీ వాళ్ళ దేహానికి మాత్రం నాశం ఉంది.
అలాగే ప్రాకృతి ప్రణవ కాలములు ఒక రీతిగా వాటికి నాశం ఉన్నది, ఏదో ఒక రీతిగా నాశం ఉన్నది. కానీ భగవంతునికి లక్ష్మీదేవికి మాత్రం ఎటువంటి నాశము లేదు. ఇలా భేదಗಳನ್ನ అరితూ రహస్యవా, ఇటువంటి భేదములన్నింటినీ కూడా తెలుసుకొని ఈ రహస్యమైనటువంటి విజ్ఞానాన్ని బోధిసదే మందరిగే, మందులకు, తెలివిలేని వారికి, మూర్ఖులకు, అర్థం కాని వారికి దీన్ని బోధించవద్దండయ్యా, బోధించి ప్రయోజనం లేదు. బోధిసదే మందరిగే సర్వత్రదలి చింతిపుదు, మీరు మాత్రము సర్వత్ర అన్ని చోట్ల ఈ పంచభేదముల గురించి తెలుసుకొని ఆ భగవంతుని ఉపాసన చేయండి అని చెప్పి, ఆ భగవంతుడు నాశము లేదు కానీ ఎన్నో అవతారాలను స్వీకరిస్తాడు. ఇప్పుడు అలా అయితే మనకు రాముడు పుట్టాడు చచ్చాడు, కృష్ణుడు పుట్టాడు చచ్చాడు, పురాణాలు చెబుతాయి కదా. రాముడు ఈ సందర్భంలో పుట్టాడు, దశరథునికి పుట్టాడు, తర్వాత మరణించాడు. కృష్ణుడు దేవకి వసుదేవులకు తాను పుట్టాడు, తర్వాత అతడు కూడా ఆ వేటగాడు కొట్టినటువంటి బాణం దెబ్బకు అతడు మరణించాడు అని వింటూ ఉంటాం కదా. అంటే అందుకు చెబుతారు నాయన, ఇది అవతారం, సాక్షాత్ భగవంతుడు అక్కడ అవతరించాడు, మళ్ళీ మూల రూపంలో ఐక్యమైపోయి మనకు కనిపించలేదు అని చెప్పాలి తప్పనిస్తే మన వలే పుట్టాడు చచ్చాడు అని చెప్పడానికి లేదు. భగవంతుని యొక్క అవతారాలు ఎలాగున్నాయి అంటే దానికి ఒక ఉదాహరణ రూపకంగా చెబుతూ ఉన్నారు చూడండి తర్వాతి పద్యంలో. దీపదిం దీపಗಳು పొరమట్టాపణాలయగత తిమిరಗಳ తా పరిహరగైసి తద్గ పదార్థతోర్పంతే ಸೌಪರಣಿ ವರವಹನತ ಬಹುರೂಪನ ಮದಿಯಲ್ಲ ಕಡೆಯಲಿ ವ್ಯಾಪಿಸಿದ್ದು ಯಥೇಷ್ಟ ಮಹಿಮೆಯ ತೋರ್ಪತಿಡಿಸದಲೇ. ఇంత సుందరమైన దృష్టాంతాన్ని ఇస్తారు చూడండి. దీపదిం దీపಗಳು పొరమట్టు, భాగవతం యొక్క మొట్టమొదటి మంగళాచరణ శ్లోకంలోనే ఈ విషయాన్ని చెబుతారు. తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గోమృషా అని చెబుతూ భగవంతుడు 3 రీతులైనటువంటి సృష్టిని చేస్తాడు. అందులో ఒకటి మొట్టమొదటిది తేజస్సృష్టి. తేజస్సృష్టి అంటే అర్థం ఏమిటి? ఒక దీపము నుండి మరొక దీపాన్ని ముట్టిస్తాం. కార్తీక మాసం వచ్చింది, దీపోత్సవాన్ని చేస్తాం, లక్ష దీపోత్సవము. ఒక దీపంతో అనేక దీపాలను ముట్టిస్తాము. కానీ ఎన్ని దీపాలను ముట్టించినా మొదటి దీపంలో శక్తి తక్కువ కాలేదు, అన్ని దీపాల్లో శక్తి అలాగే ఉన్నది. అగ్నిపురుషుడు ఒక్కడే అన్నింటిలో కూడా. అలాగే భగవంతుడు తన మూల రూపం నుండి అనేక అనంతమైన అవతారాలను స్వీకరిస్తాడు. స్వీకరిస్తే మూల రూపంలో చాలా అనంతమైన శక్తి కలిగిన వాడు. అవతారం చేస్తే ఏమైనా శక్తి తక్కువైనదా? జ్ఞానము ఏమైనా తగ్గిందా అంటే అటువంటిది లేనే లేదు. భగవంతుడు మూల రూపంలో ఎంత శక్తి, జ్ఞానము, అనంతమైన గుణ ఐశ్వర్యములను కలిగి ఉన్నాడో అవతారంలో కూడా అంతే అనంతమైనటువంటి బల జ్ఞానాదులను, అనంత గుణాలను కలిగి ఉన్నాడు. ఎటువంటి భేదం లేదు మూల రూపానికి అవతార రూపానికి. ఎలాగయ్యా అంటే అది దీపదిం దీపಗಳು పొరమట్టు, దీపము నుండి దీపములు వెలువడి, పొరమట్టు అంటే వెలువడి, ఆపణాలయగత తిమిరగడ. ఆపణ ఆలయ, ఆపణము అంటే అంగడి, ఆలయము అంటే ఇల్లు. ఇంటిలో గాని లేదా అంగట్లో గాని దీపం నుండి దీపం ముట్టించినప్పుడు ఎలా ఆ దీపము అక్కడ ఉండేటటువంటి చీకటిని పారద్రోలి మనకు వెలుతురనిస్తుందో, ఆపణాలయగత తిమిరగడ, తిమిర అంటే చీకటి, వాటిని తా పరిహరగైసి, ఆ చీకటిని పరిహరించి, తద్గ పదార్థ తోర్పంతి. తద్గ అంటే అందులో ఉండే, ఆ ఆలయంలో ఉండే, ఇంటిలో ఉండే, అంగట్లో ఉండే పదార్థములను తోర్పంతే చూపించినట్లు. ఏ విధంగా దీపం నుండి దీపాన్ని ముట్టించినప్పుడు అక్కడ ఉండే చీకటిని పరిహరించి అక్కడ ఉండే పదార్థముల యొక్క జ్ఞానాన్ని మనకు కలగజేస్తుందో అదే విధంగా భగవంతుడు కూడా. ఎవరా భగవంతుడు? సౌపరణి వర వహన. సౌపరణి అంటే గరుడుని యొక్క భార్య పేరు సౌపరణి అని. సౌపరణి వర, ఆ సౌపరణి యొక్క వర భర్త అంటే గరుడు అని అర్థం. సౌపరణి వర వహన, ఆ గరుడుని వాహనముగా చేసుకున్నవాడు అంటే గరుడారూఢుడు భగవంతుడు. సౌపరణి వర వహన, అటువంటి గరుడారూఢుడైన భగవంతుడు తా బహురూపనామది, తాను అనేక రూపములతో అనేక నామములతో ఎల్లకడయలి అన్ని చోట్ల వ్యాపిసిద్దు, అన్ని చోట్ల వ్యాపించి ఉండి, యథేష్ట మహిమయతోర్ప ತಿಳಿಸದలే, ఇష్టం వచ్చినట్లు తన చిత్తానుగుణంగా తన సంకల్పానుగుణంగా యథేష్ట మహిమయ, అనంతమైనటువంటి తన సంకల్పానుగుణమైన మహిమలను
తోర్ప చూపిస్తాడు, తెలియదలే మనకు తెలియకుండా అనంతమైన మహిమలను భగవంతుడు ప్రదర్శిస్తాడు. కనుక ఒక ప్రధానమైన తత్వం ఏం తెలుసుకోవాలి, భగవంతుడు ఎన్ని రూపాలను తీసుకున్నా, ఎన్ని అవతారాలను తీసుకున్నా, ఏ అవతారం తీసుకున్నా అన్ని అవతారాలు గుణపూర్ణములే, అనంతమైన గుణ పరిపూర్ణములే. అది మత్స్యావతారం కావచ్చు, కూర్మావతారం కావచ్చు, వరాహ వామన ఏ అవతారమైనా కానీ అన్నీ కూడా సమానమైన అనంతమైన గుణములను కలిగి ఉన్నవే అనే విషయాన్ని తెలుసుకోవాలి అని ఇక్కడ భగవంతుని యొక్క అవతారముల మహిమను చెబుతారు. కనుక మనము ఏ అవతారాన్ని మనం స్మరించినా ఈ ఒక గుణం మనలో ఉండాలి, ఈ ఒక అనుసంధానం మనకు రావాలి. మూల రూపంలో ఎంతటి అనంతుడో భగవంతుడు అన్ని రూపాల్లో అలాగే అనే ఒక అనుసంధానం మనము ఉంచుకోవాలి. తరువాత భగవంతునికి ఈ జీవులు ప్రతిబింబులు అని చెబుతారు. ఇదొక పెద్ద సిద్ధాంతం. మన దాంట్లో ప్రతి ఒక్కదాన్ని చాలా వివరణ చేయాలి, సమయం లేదు కనుక యథాశక్తి తెలుసుకుంటూ వెళదాం. నళినమిత్రగే ఇంద్రధను ప్రతిఫలిಸುವಂತೆ ಜಗತ್ರಯವು ಕಂಗೊಳಿಪದನುಪಾಧಿಯಲಿ ಪ್ರತಿಬಿಂಬಾಹ್ವಯದು ಹರಿಗೆ ತಿಳಿಯೇ ತ್ರಿಕುದ್ಧಾಮನತಿ ಮಂಗಳ ಸ್ವರೂಪವ ಸರ್ವಠಾವಿರಿ ಹೊಳೆವ ಹೃದಯಕ್ಕೆ ಪ್ರತಿ ದಿವಸ ಪ್ರಹ್ಲಾದ పోషకను. చూడండి, శాస్త్రంలో ఏం చెప్పారు అంటే జీవులు భగవంతునికి ప్రతిబింబులు అని చెబుతారు. ప్రతిబింబం అంటే అర్థం ఏమిటి? మనం అద్దంలో చూసుకుంటాం, నా ప్రతిబింబము కనిపిస్తోంది అని అంటాం. ప్రతిబింబము అంటే మరి అద్దంలో ఎవరున్నారయ్యా అంటే నేనే ఉన్నాను అంటాం. మరి అలాగైతే జీవులు భగవంతునికి ప్రతిబింబులు అంటే అర్థం ఏమిటి? జీవుడు పరమాత్ముడు ఒకటే అని అర్థమైపోతుంది కదా. మరి అలా అర్థం తీసుకోవాలా అంటే శాస్త్రం చెబుతుంది, అయ్యా ప్రతిబింబము అంటే ప్రతిబింబము నీవు ఒకటేనా? మనం పేరుకు అంటామంతే, అద్దంలో చూసుకొని నేనే అక్కడ ఉండేది అని అంటాం. నిజంగా మనకు ఆ ప్రతిబింబానికి అభేదమా? ఎటువంటి భేదం లేదా? ఎన్నో భేదాలు ఉన్నాయి కదా. అసలు ఒకటే అని ఎలా చెప్పగలం మనం? ఒకటే అయితే నాకు ఆకలి అవుతుంది, ఆ ప్రతిబింబంలో ఉండే దానికి ఆకలి అవుతుందా? నాకు ప్రాణం ఉంది, దానికి ప్రాణం ఉందా? నేను చెయ్యెత్తితేనే అది చెయ్యెత్తుతుంది, లేకపోతే ఎత్తలేదు, నా అధీనంలో ఉన్నది. మరి నా కుడి చేయి దానికి ఎడమ చేయి అవుతుంది, నా ఎడమ చేయి దానికి కుడి చేయి అవుతుంది. ఇన్ని తేడాలు ఉన్నాయి, మరి నేను అది ఒకటే ఎలాగవుతాము? కనుక బింబము ప్రతిబింబం ఒకటి కాదు, నా వలే ఉన్నది అని చెప్పొచ్చు అంతే. నేను కాదు, అది నా వలే ఉన్నది అంతే. సో ప్రతిబింబం అంటే అర్థం ఏమిటి? నా వలే ఉండడము, నా అధీనంలో ఉండడము, దానికి ఆ ప్రతిబింబము అని పిలుస్తారు. ఇంతే, ఇంకా వేరే సామ్యం ఏమీ లేదు కదా ప్రతిబింబానికి మనకు. అలాగే జీవులు భగవంతుని ప్రతిబింబాలు అంటే అర్థం ఏమిటి? భగవంతుని వలె అనాది నిత్యులుగా ఉండడము, భగవంతునికి సంపూర్ణంగా అధీనులై ఉండడము అని అర్థం అంతే. ఇంత సులభం చూడండి. శ్రీమదాచార్యులు చెప్పిన విషయము బింబ ప్రతిబింబ భావం అంటూనే తల చెడుపు కొట్టుకొని అయ్యో జీవ బ్రహ్మలకు ఐక్యం చెప్పారా అని భావించిన అవసరం లేదు. బింబ ప్రతిబింబానికి ఇవే సాదృశ్యాలు అంతే, ఈ రెండు విషయాలే. భగవంతుని వలె ఉండడం అంటే అర్థం ఏమిటి? సంపూర్ణంగా భగవంతుని వలె ఉండరు, కేవలం రెండు విషయాల్లో అనాది నిత్యులుగా ఉండడము అంతే. కనుక అలా అనాది నిత్యులుగా ఉండడము, తర్వాత సంపూర్ణంగా భగవంతుని అధీనులుగా ఉండడం. అలా తర్వాత ఉపాధులు రెండు రకాలు, సోపాధిక ప్రతిబింబము, నిరుపాధిక ప్రతిబింబము అని ప్రతిబింబము రెండు రకాలు. ఉపాధితో ఉండేవి, ఉపాధి లేనివి. ఉపాధి అంటే ఇప్పుడు అద్దం ఉన్నది, అద్దం ఒక ఉపాధి, ఆ అద్దం అనే ఉపాధి ఉండడం వల్ల ప్రతిబింబం కనిపిస్తోంది. కనుక ఈ ప్రతిబింబాన్ని ఏమంటారు? సోపాధిక ప్రతిబింబము అంటారు. ఉపాధి లేకుండా ఇప్పుడు ఇంద్రచాపో యథారవేహే అని శాస్త్రం చెబుతుంది, బ్రహ్మసూత్ర భాషల్లో చెబుతారు. అంటే ఏమిటి? ఇప్పుడు వాన పడేటప్పుడు ఒక్కొక్కసారి ఏం చూస్తాం మనము? ఇంద్రచాపం, ఇంద్రుని విల్లు, హరివిల్లు చూస్తాం కదా మనం, 7 రంగుల హరివిల్లు ఇంద్రచాపము. ఆ ఇంద్రచాపము ఎలా ఏర్పడుతుంది? దానికి ఉపాధి లేదు. అంటే ఆ నీటి యొక్క అంశాలే ఆ ఇంద్రచాపంగా మారుతుంది. ప్రత్యేకంగా అద్దం వలె ఒక ప్రత్యేకమైన ఉపాధి దానికి లేదు, అందుకే దాన్ని నిరుపాధిక ప్రతిబింబం అంటారు. అలా జీవులు కూడా భగవంతునికి ప్రతిబింబులంటే ఉపాధి కావాలి కదా, అంటే ఉపాధి లేని ప్రతిబింబాలు. జీవుని యొక్క స్వరూపమే ఉపాధి, జీవుని యొక్క స్వరూపమే ప్రతిబింబం అన్నమాట. అందుకే దాన్ని నిరుపాధిక ప్రతిబింబము అని అంటారు. దీనికి చాలా విస్తారమైనటువంటి వివరణ కావాలి. చూడండి, నళినమిత్రగే, నళినమిత్రుడు
అంటే నళినము అంటే కమలము, కమలమునకు మిత్రుడు ఎవరు? సూర్యుడు. నళిన మిత్రగే ఇంద్రధను, సూర్యునికి ఇంద్రధనస్సు ఒక ప్రతిబింబం వలె ప్రతిఫలిసువంతే. సూర్యునికి ఆ ఇంద్రచాపము ఎలా ప్రతిఫలిస్తుందో అలాగే జగత్రయవు, ఈ ముల్లోకములు కూడా, ముల్లోకములో ఉండే జీవులందరూ కూడా కంగొళిపదు అనుపాధియలి, అనుపాధిక ప్రతిబింబంగా ఇది కనిపిస్తుంది. ప్రతిబింబాహ్వయది హరికి, ఆ శ్రీహరికి ఇది అనుపాధిక ప్రతిబింబము అని ఈ ముల్లోకములో ఉండేటటువంటి జీవులు పిలువబడతారు. ತಿಳಿಯೇ త్రికకుద్ధామను అతిమంగళ స్వరూపది. మనము తెలుసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే, త్రికకుద్ధామ, భగవంతునికి త్రికకుద్ధామ అని పేరు. 3 ధామములను, 3 ఇండ్లను కలిగిన వాడు. అనంతాసనము, శ్వేతద్వీపము, వైకుంఠము అనే 3 ధామములను కలిగిన వాడు గనక అతనికి త్రికకుద్ధామ అని పేరు. అతడు అతిమంగళ స్వరూపవా, అత్యంత మంగళకరమైన తన స్వరూపాన్ని సర్వఠావిలి, అన్ని ప్రదేశాలలో కూడా పొళెవ హృదయకే ప్రతి దివస ప్రహ్లాద పోషకను. భగవంతుని యొక్క, అందుకే భగవంతుడు మనకు బింబరూపం. ఆ మన హృదయములో నెలకొని ఉన్నటువంటి మూర్తి బింబమూర్తి. ఆ బింబమూర్తి యొక్క దర్శనమైనప్పుడే దాన్ని అపరోక్ష జ్ఞానం అని పిలుస్తారు. అదే మోక్షానికి కారణం. భగవంతుడు సర్వఠావిలి, అన్ని చోట్ల కూడా పొళెవ ప్రకాశిస్తాడు. హృదయకే, ఆ హృదయం నందు ప్రకాశిస్తాడు. ప్రతి దివస ప్రహ్లాద పోషకను, అందరి మనస్సులో ప్రతినిత్యము అతడు ఉండే ఉంటాడు. ఆ బింబమూర్తి లేకపోతే మనము లేము, మనకు అస్తిత్వమే లేదు. కనుక ప్రహ్లాద పోషకుడు, ఆ ప్రహ్లాదుని రక్షించినటువంటి ఆ భగవంతుడు ప్రహ్లాదుని రక్షించడానికి ఎక్కడి నుంచే రాలేదు, స్తంభం నుండి ఆవిర్భవించాడు. కనుక సర్వత్ర వ్యాప్తుడు అనే సిద్ధాంతాన్ని అక్కడ స్థాపించిన వాడు భగవంతుడు. అటువంటి ప్రహ్లాద పోషకుడు ఆ స్తంభంలో ఉన్నట్లుగా మన యందు కూడా ఉన్నాడు, అందరి జీవులందు ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. అటువంటి ఆ భగవంతుడు, ఆ భగవంతునికి మనమందరము ప్రతిబింబలము. ఆ బింబమూర్తి అయిన భగవంతుని దర్శనమే మోక్షమునకు సాధనము అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి అని దాసవతిలు ఇక్కడ చెబుతూ ఉన్నారు. భగవంతుడు మనల్ని ఏ విధంగా ఉద్ధరిస్తాడు కరుణతో అనే విషయాన్ని ముందు పద్యంలో చెబుతూ ఉన్నారు. రస విశేష దొళతి విమల సిత వసనతో ఇసి అగ్నియొళగిడే పసరిಸುವುದು ప్రకాశన సుగంధదలె సర్వత్ర త్రిశిర దూషణ వైరి భక్తి సురసది తోయిದ మహాత్మరన బాధిಸವು భవదొళగిర్దರೆಯು సరి దురిత రాశిಗಳು. ఒక్కొక్క దానికి ఒక్కొక్క, ప్రతి పద్యంలో ఒక దృష్టాంతం, ప్రతి పద్యంలో ఒక సుందరమైనటువంటి ఉపమాలంకారం. ఇది దాసవర్యుల యొక్క అద్భుతమైన ప్రతిభ. వారంటారు, భక్తులను ఎలా ఉద్ధరిస్తారయ్యా, భక్తులకు నాశం కలగకుండా రక్షిస్తారట భగవంతుడు. రస విశేషదొడు అతి విమల సిత వసన తోయిసి అగ్నియొళగిడే. ఒక విచిత్రమైన దృష్టాంతాన్ని ఇస్తారు. ఒక బట్టను, స్వచ్ఛమైన బట్టను ఒక రకమైనటువంటి నూనెలో అద్ది దాన్ని కాల్చితే కూడా కేవలం ఆ మంట వస్తుంది కానీ బట్ట కాలదట. అది ఒక విశేషమైనటువంటి ద్రవ్యము, తైల ద్రవ్యము. రస విశేషదొడు, ఒక విశేషమైన తైల ద్రవ్యంలో ఉంచి, అతి విమల, అత్యంత నిర్మలమైన, సిత వసన, తెల్లటి బట్టను, వసనం అంటే బట్ట, సిత అంటే తెల్లదైన బట్టను, తోయిసి అందులో అద్ది దాన్ని తడిపి, అగ్నియొళగిడే, అగ్ని యందు కాల్చినప్పుడు, పసరిసువదు అంటే విస్తరిస్తుంది. ఏమిటి? ప్రకాశ, మంట మండి ప్రకాశం అన్నింట విస్తరిస్తుంది. నసుగుందదలే సర్వత్ర, నసుగుందదలే అంటే బట్ట కాలకుండానే, దానికి నష్టం కలగకుండానే సర్వత్ర అంతటా దాని నుండి ప్రకాశం వ్యాపిస్తుంది. అలాగే ఏమిటి? త్రిశిర దూషణ వైరి, త్రిశిర దూషణ అనే రాక్షసులు రామావతారంలో మనం వింటాం. ఆ త్రిశిర దూషణ, ఖర దూషణ మొదలైన రాక్షసులందరినీ సంహరించాడు కదా భగవంతుడు. ఆ త్రిశిర దూషణ వైరి అన్నారు అందుకే భగవంతుని, రామచంద్రుని. ఆ అటువంటి భక్తి రసది, ఆ భగవంతుని పట్ల భక్తి అనేదే ఒక రసం. ఆ రసములో తొయిద మహాత్మరన, ఆ రసములో మన మనస్సును అద్ది తడిపినప్పుడు, భగవంతుని భక్తి అనేటటువంటి రసంలో నింపి అద్ది మన మనస్సును బాగా తడిపితే, అటువంటి మహాత్ములకు బాధిసవు భవదొళగిరు ఇద్దరెయు సరి దురిత రాశిಗಳು. దురిత రాశిಗಳು, దురిత అంటే పాపము, దురిత రాశిಗಳು పాపముల రాశులు
పర్వతము వలె పాపములున్నా ఆ పాపముల సమూహములు ఇటువంటి భక్తులను ఎటువంటి బాధకు గురి చేయవు, బాధిసవు, బాధపరచవు. భవదొడగిద్దరేయు, భవ అంటే సంసారము, సంసారమునందు ఉన్నప్పటికీ పాపముల రాశులు అటువంటి భక్తులను ఎటువంటి బాధకు లోను కానీయవు. ఎటువంటి భక్తులు? ఆ భగవంతుని భక్తి అనే రసములో మునిగినటువంటి మహాత్ములకు, అంటే భక్తితో ఎవరుంటారో, భక్తి రసార్ద్రులు ఎవరవుతారో వారికి ఈ సంసారమునందుండే పాపములు దుఃఖములు వారిని అంటవు. వచ్చినా వాటిని నెగ్గుకొని రాగలరు, వాటిని పరిహరించుకోగలరు. అన్నింటికి ఆ పరిహారకమైనటువంటిది ఆ భగవంతుని యొక్క భక్తి అని భక్తి యొక్క మహాత్యాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు. కనుక ఏ పాపము అంటకూడదు అంటే ఏం చేయాలి? మనము భగవంతుని యొక్క భక్తి రసంలో తడిసిపోవాలి. మనం ఆ భక్తితో ఆనంద బాష్పాలు వచ్చి దానితో మన శరీరం అంతా తడిసిపోవాలి. అంతటి భక్తి రసంలో ఆర్ద్రుడైనప్పుడు ఎటువంటి పాపముల బాధ ఇతనికి ఉండదు అనే విషయాన్ని చెబుతూ ఉన్నారు. అలాగే మరి యొక్క ఈరోజు చూడండి, లక్ష్మీదేవి యొక్క వారం శుక్రవారం కనుక లక్ష్మీదేవి యొక్క విశేషమైన స్మరణ జరుగుతోంది. లక్ష్మీదేవి ఆమెను ఒక విశిష్టమైన రీతిలో మనం స్మరించాలి. లక్ష్మీదేవి భగవంతునికి ఎన్నడూ కూడా ఆమెకు భగవంతునికి వియోగం ఉండదు. అనాది దంపతులు ఆ లక్ష్మీనారాయణులు. అలాగే చింతించాలి. కేవలం నారాయణుని ధ్యానిస్తే ప్రయోజనం లేదు, లక్ష్మీనారాయణులను ధ్యానించాలి. కేవలం లక్ష్మీదేవిని పూజిస్తే లాభం లేదు, లక్ష్మీనారాయణులను పూజించాలి. భగవంతునికి పూజించకపోతే లక్ష్మీదేవి ఆ పూజను స్వీకరించదు. కేవలం లక్ష్మీ పూజను చేస్తే లక్ష్మీదేవి స్వీకరించదు. మహాపతివ్రత అయిన ఆమె నా భర్తకు ఆ సమర్పించని పూజ నాకెందుకు అని ఉంటుంది మహాతల్లి. అందుకే ఆ లక్ష్మీదేవి యొక్క వ్యాప్తి ఎలా ఉంటుంది, ఎలా భగవంతునితో వ్యాపించి ఉంటుంది అంటే చెబుతారు. వారి నిధియొಳಗಖಿಳ ನದಿಗಳು ಬೇರೆ ಬೇರೆ ನಿರಂತರದಲ್ಲಿ ವಿಹಾರಗೈವುತ ಪರಮಮೋದದಲಿಪ್ಪತೆರದಂತೆ ಮೂರು ಗುಣಗಳ ಮಾನಿ ಎನಿಸುವ ಶ್ರೀರಮಾರೂಪಗಳು ಹರಿಯಲಿ తోరు తిప్పవు సర్వకాలది సమరహితవెనిసి. అద్భుతమైన మహాలక్ష్మి యొక్క మహత్వాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు. చూడండి, దానికి ఒక దృష్టాంతం, ప్రతి ఒక్క చోట ఒక దృష్టాంతం మనకు అర్థం కావడానికి దాసవర్యులు దృష్టాంత రూపకంగా మనకు చెబుతారు. వారి నిధియొಳಗೆ అఖిల నదిಗಳು ಬೇರೆ ಬೇರೆ. వారి నిధి, వారి నిధి అంటే సముద్రం. ఆ సముద్రములో అఖిల నదిಗಳು, అన్ని నదులు కూడా ಬೇರೆ ಬೇರೆ నిరంతరದಲ್ಲಿ విహారగైవుత పరమ మోదదలిప్పతెరదంతే. చూడండి, నదులన్నిటికీ గతి ఏది? నదీనాం సాగరో గతి కదా. నదులన్నీ వెళ్ళి సముద్రంలో కలిసిపోతాయి. కలిసిపోతాయి అంటే అర్థం ఏమిటి? కదా ఐక్యమైపోయాయా? లేదు. నదులు వెళ్ళి ఆ సముద్రంలో చేరినా ఆయా నదుల నీరు వేరువేరుగానే ఉంటాయి. మనకు తెలియలేము, మనం తెలియలేము, అంతే, మనకు తెలియదు అంతే. చాలా ఒక గొప్ప విషయాన్ని ఉపనిషత్తు మనకు చెబుతుంది. ఏమనుకుంటుంటాము సాధారణంగా, ఎండాకాలంలో ఆ సముద్రంలో ఉండే నీళ్ళన్నీ ఆవిరైపోతాయి, మరి వానాకాలంలో ఆ మేఘ రూపంలో నుండి మళ్ళీ వాన కిందికి కురుస్తుంది, వర్షం వల్ల మళ్ళీ భూమి తడుస్తుంది, మళ్ళీ నదులకు నీరు వస్తాయి, ఆ నది నీళ్లు మళ్ళీ సముద్రంకి వెళతాయి. ఈ విధంగా జలచక్రము తిరుగుతూ ఉంటుంది. ఏదో నీళ్లు ఎక్కడికో వెళతాయి, ఏదో నది నీళ్లు ఎక్కడికో వెళతాయి, ఇంకెక్కడికో వెళతాయి అనుకుంటుంటాం. కానీ వాయుదేవుడు చేసేటటువంటి అద్భుతమైన ఒక ప్రక్రియ ఏమిటి అంటే ఉపనిషత్తు చెబుతుంది. గంగా నది నీళ్లు వెళ్ళి సముద్రంలో కలుస్తాయి, కృష్ణా నది నీళ్లు వెళ్ళి సముద్రంలో కలుస్తాయి, గోదావరి నది నీళ్లు వెళ్ళి సముద్రంలో కలుస్తాయి. కలిసినప్పటికీ ఆ నీళ్లు ప్రత్యేకంగానే ఉంటాయి. వాయుదేవుడు ఏం చేస్తాడంటే అవి ఆవిరి కాగా మేఘ రూపంలో ఉండి మళ్ళీ కిందికి పడేటప్పుడు గంగా నది నీళ్లు ఆవిరైపోయి మళ్ళీ కిందికి పడేటప్పుడు గంగా నదిలోనే పడతాయట. గోదావరి నీరు ఆవిరై మళ్ళీ గోదావరి నదికే వచ్చి పడతాయి. కృష్ణానది నీళ్లు మళ్ళీ కృష్ణానదికే వచ్చి పడతాయి. ఏమి అద్భుతమైనటువంటి వ్యాపారం చూడండి. అతి విచిత్రమైనటువంటిది ఇది. కేవలం ఆ భగవంతుని యొక్క, వాయుదేవుని యొక్క విచిత్రమైన కర్మ ఇది. దీన్ని ఉపనిషత్తు సుందరంగా వర్ణిస్తుంది. అలా నదుల నీళ్ళన్నీ వెళ్ళి మళ్ళీ అదే నదికి పడుతుంది. నదులు సముద్రంలో కలిసినప్పటికీ కూడా వేరువేరుగానే ఉంటాయి, కానీ మనకు తెలియదు అంతే. అలా ఆ విధంగా లక్ష్మీదేవి భగవంతుని యందు ఉంటుందట.
చూడండి ఎంత సుందరమైన దృష్టాంతం. అంటే అర్ధనారీనర రూపం. సాధారణంగా మనం పార్వతీ పరమేశ్వరుని అంటాం కదా అర్ధనారీనర రూపం. అలాగే భగవంతుని రూపం కూడా అర్ధనారీనర రూపం. లక్ష్మీనారాయణులు సగభాగం లక్ష్మీదేవి, మరొక సగభాగం నారాయణుడు, ఇలా ఉంటారు వారు అర్ధనారీనర రూపంగా. ఆ అర్ధభాగం ఉండేటటువంటి లక్ష్మీదేవి యొక్క పేరే దక్షిణ అని పేరు. సో భగవంతుని యొక్క అర్ధాంగి, నిజమైన అర్ధాంగి అయిన ఆ లక్ష్మీదేవికి దక్షిణ అని పేరు. ఎందుకు దక్షిణ అనే పేరు గల భగవంతుని యొక్క ఎడమ భాగంలో లక్ష్మీదేవి ఉంటుంది కనుక శరీరంలో ఆమెకు దక్షిణ అని పేరు. అలా భగవంతుని అన్ని రూపాలతో లక్ష్మీదేవి తాను కలిసిపోయుండి, కలిసినప్పటికీ ఐక్యమైందని అర్థమా? లేదు. ఎలా నదులు సముద్రంలో వెళ్ళినప్పటికీ ఐక్యం కావో, ప్రత్యేకంగా ఉంటాయో, ఉండి విహరిస్తూ ఉంటాయో, అలాగే లక్ష్మీదేవి భగవంతునితో కలిసి అర్ధనారీనర రూపంలో ఉండి ప్రత్యేకంగా తాను అక్కడ విహరిస్తూ ఉంటుంది. ఇది అద్భుతమైన లక్ష్మీదేవి యొక్క మహామహిమ. వారి నిధియೊಳಗೆ ಅಖಿಳ ನದಿಗಳು ಬೇರೆ ಬೇರೆ వేరువేరుగా నిరంతరದಲ್ಲಿ విహారగైవుత విహరిస్తూ పరమ మోదదలిప్ప తెరదంతే. సంతోషంగా నదులు విహరిస్తూ ఉంటే సముద్రంలో ప్రత్యేకంగా. అలాగే మూడు గుణಗಳ మాని అంటే మూడు గుణములు అంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణము. వీటి యొక్క మాని అంటే అభిమాని దేవత. త్రిగుణములకు అభిమాని దేవత ఎవరు? లక్ష్మీదేవి. సత్వగుణముకు స్త్రీ రూపంలో అభిమాని దేవతే. అలాగే భూరూపంతో రజోగుణానికి, దుర్గా రూపంతో తమో గుణానికి అభిమాని దేవత లక్ష్మీదేవి. శ్రీ భూ దుర్గా అనే మూడు రూపాలతో ఈ సత్వ రజస్ తమో గుణములను నియంత్రించేటటువంటి మహాతల్లి ఆ లక్ష్మీదేవి. కనుక మూడు గుణಗಳ మాని, ఆ సత్వరజస్తమో గుణముల యొక్క అభిమాని దేవత అయిన ఆ లక్ష్మీదేవి మూడు గుణಗಳ మాని ఎనిಸುವ ఆ త్రిగుణముల యొక్క అభిమాని దేవత అయిన ఆ శ్రీ రమా రూపಗಳು, ఆ లక్ష్మీదేవి యొక్క రూపములు హరియలి తోరి తిప్పవు, ఆ శ్రీహరియందు కనిపిస్తూ ఉంటాయి. సర్వకాలది సమరహితవెనిసి, అన్ని కాలములలో అనాది కాలము నుండి అనంత కాలము వరకు ఆ లక్ష్మీనారాయణులకు వియోగం అనేదే లేదు. కనుక అయ్యో సీతాదేవి వెళ్ళిపోయిందే, సీతాదేవి విరహంతో శ్రీరాముడు ఎంత దుఃఖపడ్డాడో అని భావించరాదు. ఒకవేళ భావిస్తే మనకు ఆ దుఃఖం వస్తుందంతే. ఎక్కడికి వెళ్ళే లక్ష్మీదేవి, సీతాదేవి ఒక రూపంలో రాముని చెంతనే ఉన్నది అని జనులకు, చూసేవాళ్లకు అలా అయినట్లు కనిపించింది తప్పనిస్తే ఎన్నటికీ వారికి వియోగం లేనే లేదు. సర్వకాలది, అన్ని కాలములలో కూడా సమరహితమైన. అలాగైతే లక్ష్మీదేవి భగవంతుని చెంత ఎల్లప్పుడూ ఉన్నది కదా, మరి లక్ష్మీదేవి నారాయణులు సమమేనా? సమానమని చెప్పగలమా? లేదు. సమరహిత. ఎన్నటికీ లక్ష్మీదేవి భగవంతునికి సమానురాలు కాలేదు. గుణములతో అనంతమైన గుణములు తక్కువనే. ఎవరూ భగవంతునికి సమానులు కాలేదు. కానీ దేశ కాలముల యందు భగవంతునికి లక్ష్మీదేవి సమానురాలు అని పిలుస్తారు. అంటే భగవంతుడు ఎంత దేశంలో, సమస్త దేశంలో వ్యాపించి ఉన్నాడు, లక్ష్మీదేవి కూడా భగవంతుడు ఉన్న చోటంతా ఉన్నది. దేశతః సమానురాలు. కాలతః భగవంతుడు అనాది నిత్యుడు, లక్ష్మీదేవి కూడా అనాది నిత్యురాలు. కనుక కాలముతో దేశముతో భగవంతునికి సమానురాలు లక్ష్మీదేవి. కానీ గుణములతో చూస్తే అనంతానంతమైన గుణముల తక్కువ లక్ష్మీదేవిలో ఉన్నాయి. ఈ విధంగా సమరహితురాలై లక్ష్మీదేవి భగవంతునితో కూడి విహరిస్తుంది అని చెప్పి ఈ హరికథామృత సారాన్ని ఎవరైతే శ్రద్ధగా వింటారో, ఎవరైతే శ్రద్ధగా తాము ఆలకరిస్తారో వారిని గురించి ప్రశంసిస్తారు. ఎవరు నిందిస్తే ఏం ప్రయోజనం అయ్యా? హరికథామృత సారాన్ని కొంతమంది నిందిస్తూ ఉంటారు, నిందించనిగాక. కానీ ఈ గ్రంథము యొక్క మహత్వం ఎన్నటికీ తక్కువ కాదు అని చెబుతారు. కోకనద సఖనుదయ కూకాలోకనకే సొగసదిరే భాస్కరతా కళంకನೆ ಈ ಕೃತಿಪತಿ ಜಗನ್ನಾಥನಿರೇ ಸ್ವೀಕರಿಸಿ ಸುಖಬಡಲರಿಯದ ಅವಿವೇಕಿಗಳು ನಿಂದಿಸಿದರೇನು ಅಹುದೀ ಕವಿತ್ವವ ಕೇಳಿ సుఖబడదిహరే కోవిదరు. ఈ హరికథామృత సారం అనేటటువంటి గ్రంథము దివ్యమైన భగవంతుని తత్వముల గురించి ఉపదేశించే గ్రంథం. దీనిని చూసి కూడా కొంతమందికి అసూయ, కొంతమందికి ద్వేషము. అది అన్ని చోట్ల అన్ని కాలాల్లో ఉండేది. మంచి వాళ్ళను చూసి అసూయపడే చెడ్డవాళ్ళు అన్ని కాలాల్లో ఉంటారు.
అలాగే మంచి గ్రంథాలను చూసి అసూయ పొందేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. లేదా రామాయణం వంటి ఆ మహా గొప్ప కావ్యాన్నే నిందించిన ఎంతమంది లేరు. మహాభారతాన్ని విమర్శిస్తూ ఎన్ని గ్రంథాలు రాలేవు. కనుక అన్ని కాలాలలో మంచి గ్రంథాలకు మంచి విషయాలకు ఆ విరోధం అనేది తప్పింది కాదు. ఆ చెడ్డవాళ్ళు అన్ని కాలాల్లో ఉండేవాళ్లే. అందుకే దానికి ఒక దృష్టాంతాన్ని చెబుతూ ఉన్నారు దాసవర్యులు. కోకనద సఖన ఉదయ ఘూకాలోకనకే సొగసదిరే. చూడండి ఎలా దృష్టాంతాన్ని చెబుతారు. కోకనద సఖ, కోకనదము అంటే కమలము, కోకనద సఖ అంటే కమలమునకు మిత్రుడు ఎవరు? సూర్యుడు. సూర్యుడు ఉదయిస్తే కమలం వికసిస్తుంది కదా, అందుకే ఆ కమలమునకు మిత్రుడు సూర్యుడు. కోకనద సఖన ఉదయ, ఆ సూర్యోదయము కలిగినప్పుడు, సూర్యోదయం అయినప్పుడు ఘూకాలోకనకి సొగసదిరే, అందరికీ ఆనందం అవుతుంది. సూర్యోదయం అవుతూనే అందరిలో ఒక విశిష్టమైనటువంటి శక్తి ప్రసరిస్తుంది. ఆ సోమారితనం వెళ్ళిపోతుంది. మళ్ళీ లేచి ఎవరెవరి పనుల్లో వారు నిమగ్నం అవుతారు. కానీ ఇది కొంతమందికి సరిపోదు. సూర్యోదయాన్ని కూడా అసహ్యించుకునే వారు ఉన్నారు. ఎవరయ్యా అంటే ఘూకాలోకనకి. ఘూక అంటే గుడ్లగూబ, భూకాలోకనము అంటే ఆ గుడ్లగూబల యొక్క సమూహం. గుడ్లగూబలకు రాత్రి అంటే ఇష్టం కదా, అవి సంచరించేది రాత్రిలోనే. ఉదయం అయిందంటే వాటికి మహా చికాకు. చే సూర్యుడు ఎందుకైనా వస్తాడయ్యా, మనకు ఆటంకంగా అని అనుకుంటాయి పాపం అవి. కనుక అందరికీ ఇష్టమైన సూర్యోదయం అయినప్పటికీ గుడ్లగూబలకు మాత్రము అది ఇష్టం లేదు. అలాగే ఆ ఘూకాలోకనకి సొగసదిరే వాటికి సరిపోకపోతే మాత్రం ఏమైంది? భాస్కర తాకళంకనే, గుడ్లగూబలకు సరిపోలేదు అని చెప్పి ఆ ఆదిత్యునికి సూర్యునికి ఏమైనా కళంకం ఉంటుందా? ఆ సూర్యునికి ఏమి కళంకం లేదు. గుడ్లగూబలకు సరిపోనంత మాత్రాన సూర్యునికి ఏదో కళంకం ఉంది అని అర్థం కాదు కదా. అదే చెబుతూ ఉన్నారు. భాస్కర అంటే సూర్యుడు, తా కళంకనే ప్రశ్నిస్తూ ఉన్నారు. తానేమైనా కళంకుడా? లేదు కదా. అలాగే ఈ కృతిపతి, ఈ కృతి యొక్క, ఈ కృతి అంటే ఈ రచన అంటే హరికథామృత సారము. ఈ కృతిపతి, ఈ రచనకు పతి, ఈ రచనకు ఆ స్వామి అయినటువంటి ఆ జగన్నాథనిరే. ఈ రచనకు, ఈ హరికథామృత సారానికి విషయం ఎవరు? ఎవరి గురించి చెబుతోంది ఇది? జగత్పతి అయిన ఆ సర్వోత్తముడైన భగవంతుని యొక్క గుణగణముల గురించి వర్ణించేది, వివరించేది ఈ గ్రంథము. ఈ గ్రంథము ఉదయిస్తే, ఎవరో నిందిస్తే ఈ గ్రంథానికి ఏమైనా కళంకం కలుగుతుందా? లేదు కదా. ఈ కృతిపతి జగన్నాథనిరే, ఆ కృతిపతి అయిన భగవంతుడే ఈ నా కృతిని, ఈ నా గ్రంథాన్ని స్వీకరించినప్పుడు, స్వీకరిసి సుఖబడల అరియద అవివేకిగడు. ఈ గ్రంథాన్ని స్వీకరించి సుఖము పొందలేనటువంటి అవివేకులు ఉంటారు కదా, వారు ఉన్నంత మాత్రాన, వారు నిందించినంత మాత్రాన అవివేకిಗಳು నిందిసిదరే ఏనహుదు. వాళ్ళు నిందిస్తే ఏమవుతుంది? ఏనహుదు. అటువంటి అవివేకులు నిందిస్తే ఏమవుతుందయ్యా? ఈ కవిత్వ కేళి సుఖబడదిహరే కోవిదరు. అటువంటి నిందకులు ఉండనీగాక, కానీ ఈ గ్రంథాన్ని స్వీకరించి ఈ కవిత్వ కేళి, ఈ కవిత్వాన్ని విని సుఖబడదిహరే కోవిదరు. కోవిదరు అంటే పండితులు, జ్ఞానులు. జ్ఞానులు ఉన్నారు కదా, ఆ జ్ఞానులు సుఖబడదిహరే, సుఖము పొందలేరా? ఈ నా కవిత్వాన్ని విని జ్ఞానులకు సంతోషం కాదా? అది చాలు నాకు. కనుక ఎవరి సంతోషం కొరకు నేను రాయాలి? జ్ఞానులు సంతోషించాలి, పండితులు సంతోషించాలి, జ్ఞానులకు సుఖం కలగాలి. దీనివల్ల భగవంతునికి ఆ సుఖం కలుగుతుంది, భగవంతుడు అనుగ్రహిస్తాడు. కనుక జ్ఞానుల కొరకు, భగవంతుని ప్రీతి కొరకు రచించినదే తప్పనిస్తే ఎవరో నిందిస్తారని చెప్పి నేను ఈ విషయాలను చెప్పడం అనుకుంటానా అని మధ్య మధ్యలో ఈ రీతిగా చెబుతూ ఉంటారు దాసవర్యులు. ఎందుకు? దీన్ని విమర్శించిన వారు ఉన్నారు కనుక. ఏం చెప్తున్నాయి మనవాడు చాలా మంది అంటుంటారు కదా, పురాణానిక ఏం పెడతావయ్యా, ఇంకా సీరియల్ ఉంది వస్తోంది, ఇంకా సగంలో వదిలిపెట్టి నేను ఎక్కడ పెడతాను అంటారు. కనుక ఆ కొంతమందికి భగవంతుని యొక్క కథ అంటేనే విముఖత, వద్దే వద్దు అంటారు. కనుక చెప్పేవాళ్ళు ఉండగా వినకపోతే అది ఒక గొప్ప దారిద్ర్యం. కనుక వాళ్లను దాసవర్యులు నిందిస్తూ ఉన్నారు. అయ్యా, అటువంటి నిందకులు ఉండితే ఉండగాక, కానీ దీన్ని విని సుఖపడేటటువంటి జ్ఞానులు కూడా ఉన్నారు కదా, కనుక వారి కొరకు నేను ఈ గ్రంథాన్ని చెబుతూ ఉన్నాను అని చెప్పి చివరకు
మంగళం చేసి ఆ భగవంతునికి ఈ సంధిని సమర్పిస్తూ ఉన్నారు. చేతన చేతన గళలి ಗುರುಮಾತರಿಶ್ವಾಂತರ್ಗತ ಜಗನ್ನಾಥ ವಿಠ್ಠಲ ನಿರಂತರದಿ ವ್ಯಾಪಿಸಿ ತಿಳಿಸಿಕೊಡದೆ ಕಾತರವ ಪುಟ್ಟಿಸಿ ವಿಷಯದಲ್ಲಿ ಯಾತುಧಾನರ ಮೋಹಿಸುವ ನಿರ್ಭೀತ ನಿತ್ಯಾನಂದಮಯ ನಿರ್ದೋಷ ನಿರವಧ್ಯ. చేతనాచేతనగళలి భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడు. ఎక్కడ చేతన అచేతన, లోకములో చేతనులు ఉన్నారు అంటే జీవులు ఉన్నారు, అచేతన అంటే జడ పదార్థములు ఉన్నాయి. సమస్త జీవులలో సమస్త జడ పదార్థములలో వ్యాపించి ఉన్నవాడు భగవంతుడు. ఎలా వ్యాపించాడు? గురు మాతరిశ్వాంతర్గత జగన్నాథ విఠ్ఠల. ఇది మరొక ముఖ్య విషయం. భగవంతుని గురించి తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, లక్ష్మీదేవిని గురించి తెలుసుకోవడం అంతే ముఖ్యము. తర్వాత మనకు గురువు అయినటువంటి వాయుమూర్తి మధ్వాచార్యుల గురించి, వాయుదేవుని గురించి తెలుసుకోవడం అంతే ముఖ్యం. ఇవి మోక్షానికి ఆవశ్యకమైనటువంటివి. మన తల్లిదండ్రులు లక్ష్మీనారాయణులు, వారి గురించి తెలుసుకోవాల్సిందే. మరి మనకు జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి గురువులు, జగద్గురువులు, మధ్వాచార్యులు, వారి గురించి తెలుసుకోవాల్సిందే. వీరి జ్ఞానం లేకపోతే మనకు మోక్షము దక్కదు. ఇక భగవంతుడు అన్ని చోట్ల వ్యాప్తుడై ఉన్నాడు. ఎలా వ్యాప్తుడై ఉన్నాడు? ఆ వాయుమూర్తి యొక్క అంతర్గతుడై వ్యాపించి ఉన్నాడు. ఇది ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎక్కడ పూజ చేసినా, సమర్పించినా, ప్రతిమలో మనం పూజ చేసినా కూడా, కృష్ణుని విగ్రహం ఉన్నది, నరసింహస్వామి విగ్రహం ఉంది, దానికి పూజ చేయాలి. అందులో భగవంతుని ఆవాహన చేసి పూజిస్తాం. మనలో ఉండే బింబమూర్తిని అక్కడ ఆహ్వానించి పూజ చేస్తాం. ఆహ్వానించేటప్పుడు డైరెక్ట్గా బింబమూర్తి రమ్మంటే అక్కడికి రాడు. మొదట ఆ ప్రతిమలో వాయుమూర్తిని ఆవాహనం చేయాలి, ముఖ్య ప్రాణమూర్తిని ఆవాహనం చేయాలి. ఆ ప్రతిమలో ఆ ముఖ్య ప్రాణమూర్తి యందు లక్ష్మీదేవిని ఆవాహన చేయాలి. ఆ లక్ష్మీదేవి యందు ఆ భగవంతుని రూపాన్ని ఆవాహన చేయాలి. అప్పుడు మాత్రమే వచ్చి అక్కడ కూర్చుంటాడు. ఇది మనము చాలా జాగ్రత్తగా అవశ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. సో భగవంతుడు ఉంటే ఆ వాయుమూర్తిని వదిలి ఉండడు, లక్ష్మీదేవిని వదిలి ఉండడు. ఆవాహన చేయాలి, ఉండాలి అంటే అక్కడ వాయుదేవుని సన్నిధానం ఉండాలి, లక్ష్మీదేవి సన్నిధానం ఉండాలి. అప్పుడు భగవంతుడు అక్కడ వచ్చి కూర్చుంటాడు. కనుక మనం ఎక్కడ చింతించినా, ఎక్కడ స్మరించినా, అందుకే మనం ఏది చెప్పినా కూడా భారతీయ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు అంటాం. సమర్పించేటప్పుడు కూడా ముందే చెప్పాం కదా, పిన్ కోడ్ వేసినట్లు ఆ వాయు అంతర్యామి అయిన భగవంతునికే సమర్పించాలి. కేవలం భగవంతునికి సమర్పిస్తే అతడు స్వీకరించడు. కేవలం భగవంతుణ్ణి ఆహ్వానిస్తే అది పూజ కాదు, ఆ పూజ సరి అయిన పూజ కాదు. అందుకే ఇక్కడ దాసవర్యులు ఆ భగవంతుని యొక్క వ్యాప్తిని ఆ గురు మధ్వాంతర్యామిగా చింతిస్తూ ఉన్నారు. చేతనగళలి అంటే సమస్త చేతనలలో, సమస్త జడ పదార్థములలో భగవంతుడు ఎలా వ్యాప్తుడై ఉన్నాడు? గురు మాతరిశ్వాంతర్గత, గురువైన జగద్గురువైన మాతరిశ్వ, వాయుదేవునికి మాతరిశ్వ అని పేరు. మాతరమే మాతరిశ్వన్ పితరతుల గురో భ్రాతరిష్టాప్త బంధో అని వాయుస్థితిలో చెప్పారు కదా. అలా మాతరిశ్వ అంటే వాయుదేవునికి పేరు. ఆ మాతరిశ్వ అంతర్గత, ఆ మాతరిశ్వుడైన వాయుమూర్తి యొక్క అంతర్గతుడై జగన్నాథ విఠ్ఠల, ఆ జగన్నాథ విఠ్ఠలుడు, ఆ స్వామి భగవంతుడు నిరంతరది వ్యాపిసి ತಿಳಿಸಿಕೊಡದೆ, నిరంతరము ఎల్లప్పుడూ వ్యాపించి ತಿಳಿಸಿಕೊಡದೆ, మనకు తెలియకుండా కాతరవ పుట్టిసి మనకు ఆ విషయముల పట్ల ఆసక్తిని కలిగిస్తాడు. ఇదొక పెద్ద దోషం మన కర్మ. ఏం చేద్దాం? మన పూర్వకర్మానుగుణంగా కాతరవ పుట్టిసి విషయదలి, దైత్యులైతే తమోయోగ్యులైతే వాళ్లకు తన జ్ఞానాన్నే కలుగజేయకుండా కేవలము విషయ పదార్థములలోనే వారు ఆ దానిలోనే అనుభవించి 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 అక్కడే తమ ఆయుష్యాన్ని, తమ జీవనాన్ని వాళ్ళు పోగొట్టుకుంటారు. భగవంతుని చింతన లేక కేవలం లౌకిక పదార్థములనే చింతించి వాటి యందే ఆసక్తులై తమ జీవనాన్ని మొత్తం వ్యర్థం చేసుకుంటారు. ఒక ఆ కాతరవ పుట్టిసి విషయదలి, విషయ పదార్థములందు కాతరమును, అందులో ఆసక్తిని పుట్టించి యాతుధానర మోహిసువ, యాతుధానులు అంటే దైత్యులు, ఆ యాతుధానర మోహిసువ, ఆ దైత్యులను మోహిస్తాడు. అతనికి మాత్రం ఎటువంటి భయం లేదు, నిర్భీతుడై ఉన్నాడు భగవంతుడు. ఎవరి భయం అతనికి లేదు, ఎవరి భయంతో అతడు పనిచేయడం లేదు, స్వతంత్రుడు అతడు. నిత్యానందమయ, వేరే ఏదైనా ఆనందం కొరకు పనిచేస్తున్నాడా?
ఏదైనా పని చేస్తున్నామంటే ఏదో ఆనందం కావాలి అని మనం పని చేస్తాం మనం. ఇటువంటి సృష్టి స్థితి సంహారాదులన్నీ చేసేటటువంటి భగవంతునికి ఏమైనా ఆయాసం ఉన్నదా? ఏమైనా శ్రమ కలుగుతుందా? లేదు. నిత్య ఆనందమయ, ఎల్లప్పుడూ ఆనందపూర్ణుడు భగవంతుడు. అతనికి ఎటువంటి దుఃఖం లేదు. ఎంత పని చేసినా, అద్భుతమైన సమస్త బ్రహ్మాండాన్ని సృష్టించినా, దాని యొక్క లాలన పాలన చూసినా ఎటువంటి శ్రమ లేక నిరాయాసంగా లీలాజాలంగా ఈ సృష్టి స్థితిలయాదులను భగవంతుడు తాను చేస్తాడు. ఎల్లప్పుడూ ఆనందపూర్ణుడు, అతనికి ఎటువంటి శ్రమ లేదు. నిత్యానందమయ, నిర్దోష, నిరవధ్య. నిర్దోష, ఎటువంటి దోషములు భగవంతుని యందు లేదు. భగవంతుని యందు దోషములను చింతిస్తే మనకు తమస్సు కలుగుతుంది, మనకు నరకం కలుగుతుంది. కనుక భగవంతుడు నిర్దుష్టుడు, గుణపూర్ణుడు, నిర్దుష్టుడు అనే విషయాన్ని మనం ఎల్లప్పుడూ చింతించాలి. భగవంతుడు గుణపూర్ణుడు, నిర్దుష్టుడు, ఎటువంటి దోషము లేనివాడు. నిర్దోష, నిరవధ్య, ఎటువంటి అవధ్యములు, లోపములు అంటే పక్షపాతము మొదలైన లోపములు ఏమీ అతని యందు లేదు. తర్వాత అజ్ఞానము మొదలైనటువంటి దోషములు ఎటువంటివి అతని యందు లేవు. ఇలా భగవంతుని చింతించాలి మనం. కనుక భగవంతుని చింతన ఎలా ఉండాలి? అతడు సర్వత్ర వ్యాప్తుడు. ఆ వ్యాప్తి కూడా వాయువంతర్యామిగా తానున్నాడు. అన్ని చోట్ల వాయుమూర్తి, లక్ష్మీదేవి, నారాయణుడు, వీరి యొక్క వ్యాప్తి సమస్త దేశములలో, సమస్త ప్రాంతములలో, సమస్త కాలములో ఉన్నది. ఆ వ్యాపించినటువంటి భగవంతుడు నిర్దుష్టుడు, గుణపూర్ణుడు, సర్వతంత్ర స్వతంత్రుడు, నిర్భీతుడు, నిత్య ఆనందమయుడు. ఈ చింతన ప్రతి కాలంలో, ప్రతి సమయంలో మనకు ఉండాలి. ఏ కర్మను చేసినా ఇటువంటి అనుసంధానంతో, ఇటువంటి భగవంతుని యొక్క అనేక గుణములను మనము చింతన చేస్తూ చేసినటువంటి ప్రతి కర్మ అది అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది. కనుక ఏ కర్మను చేసినా, ఏ చిన్న కర్మ చేసినా ఇటువంటి అంతర్యామి తత్వంతో, భగవంతుని గుణగణాల స్మరణతో, ఈ వాయుమూర్తి యొక్క స్మరణతో, లక్ష్మీదేవి యొక్క స్మరణతో, తత్వాభిమాని దేవతల యొక్క స్మరణతో, అహంకర్త హరికర్త అనేటటువంటి స్మరణతో, భగవంతుడు సర్వోత్తముడు అనేటటువంటి స్మరణతో, అతడు అందరి యందుండి స్వతంత్రంగా అస్వతంత్రులమైన మన చేత పనులను చేసి చేయించి ఫలితాన్ని ఇస్తాడు అనేటటువంటి భావనతో చేసినప్పుడు ఆ కర్మ సఫలమవుతుంది. దానివల్ల మనకు పుణ్యం దక్కుతుంది. లేకపోతే ఆ కర్మలన్నీ కూడా వ్యర్థమైపోతాయి. కనుక అన్ని కర్మలను ఈ ఒక ఉద్దేశంతో, ఈ అనుసంధానంతో చేయాలి అనే విషయాన్ని దాసవర్యులు సుందరంగా ఈ పితృగణ సంధిలో వివరిస్తారు. ప్రతి సంధిలో అంతే ఎన్నో విషయాలను చాలా సుందరంగా, అద్భుతంగా అడుగడుక్కు ఒక్కొక్క దృష్టాంతం మనకు అర్థం కావాలి కదా. పిల్లలకు ఏ విధంగా విద్యార్థులకు ఒక దృష్టాంతాన్ని ఇచ్చి విషయాన్ని వివరిస్తారో, అలా ఈ దాసవర్యులు కూడా మన పైన అంతటి కారుణ్యంతో, దయాగుణంతో అనేక దృష్టాంతపూర్వకంగా అనేక ప్రమేయాలను, విషయాలను మనకు వివరించడానికి ఈ హరికథామృత సంసార గ్రంథాన్ని రచించారు. 32 సంధుల అద్భుతమైనటువంటి గ్రంథం. ఎన్నో మధ్వ సిద్ధాంత ప్రమేయాలను సుందరంగా దృష్టాంతపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఈ 5 రోజుల్లో యథాశక్తి ఎంత జ్ఞానం ఉంటే అంత ఆ గురువుల యొక్క కేవలం కృపా దృష్టితో, భగవంతుని యొక్క ప్రేరణతో ఈ 2 విషయాలను చెప్పడం జరిగింది. కనుక దీనివల్ల ఆ భగవంతుడు ప్రీతుడై ఆ గురువంతర్యామి అయిన, సమస్త గురువంతర్యామి అయిన, ఆ భారతీయ ముఖ్య ప్రాణాంతర్యామి అయిన ఆ జగన్నాథ విఠల స్వామి భగవంతుడు, ఆ బింబమూర్తి భగవంతుడు దీని ద్వారా ప్రీతుడై మనందరికీ కూడా ఆ విషయాలను అర్థం చేసుకునేటటువంటి శక్తి, జ్ఞానాన్ని యథాశక్తి ప్రసాదించి ఆ మోక్ష మార్గాన్ని కరుణించమని ప్రార్థిస్తూ దీన్ని ఆ భగవంతుని యొక్క చరణారవిందాల యందు సమర్పిద్దాము. శ్రీకృష్ణార్పణమస్తు.